ప్రియమిత్రమా, ప్రతి మనిషి జీవితం ఒక యుద్ధరంగమే. అర్జునుడు కురుక్షేత్రంలో నిలబడి భయంతో వణికినట్లే, నీవు కూడా ఎన్నోసార్లు జీవితపు మార్గమధ్యలో నిలబడి సందేహాలతో బాధపడుతావు. కానీ గుర్తుంచుకో, సవాళ్లు నిన్ను ధ్వంసం చేయడానికి రావు, నీలోని శక్తిని మేల్కొల్పడానికి వస్తాయి. నీవు బలహీనుడినని అనుకుంటావు, కానీ నిజానికి నీవు అనుకున్నదానికన్నా శక్తివంతుడివి. ఈ విశ్వాన్ని నడిపిస్తున్న దైవజ్యోతి నీలోనే ఉంది. నీ కర్తవ్యాన్ని చేయు, దాని నుండి పారిపోకు. భయం అతిపెద్ద బంధనం, కార్యం అతిపెద్ద విముక్తి. ఫలితాలపై నీకెప్పుడూ అధికారం లేదు. నీ చేతిలో ఉన్నది కేవలం నీ కృషి మాత్రమే. రైతు విత్తనం నాటుతాడు, పొలం దున్నుతాడు, కానీ వర్షం, పంట ప్రకృతిపైనే ఆధారపడి ఉంటాయి. అలాగే నీ ప్రయత్నం నీ అధీనంలో ఉంది, కానీ ఫలితం దేవుడి చేతిలో ఉంటుంది. కాబట్టి కర్తవ్యాన్ని సమగ్రంగా చేయు, ఫలితంపై మమకారం వదిలిపెట్టు. అలా చేస్తే ఎప్పుడూ నీవు ఓడిపోడు. భయం అనేది అవిద్య యొక్క నీడ. అర్జునుడు వణికినప్పుడు నేను అతనితో అన్నాను, ఇది నీకు తగదు. బలహీనతకు లొంగిపోకు, లేచి నిలబడు. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయమున్నా ముందుకు సాగడం. నిజమైన యోధుడు ఎప్పుడూ పడిపోనివాడు కాదు, పడిపోయినా మళ్లీ లేచి నిలబడినవాడు. నీవు నిజం కోసం, ధర్మం కోసం పోరాడినప్పుడు నేను నీతోనే ఉంటాను. నా శక్తి నీ శక్తిగా మారుతుంది.